బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం ఓ సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే కళ్యాణ్ ఒంటరిగా కూర్చొని రీతు పైన అలా అరిచుండకూడదు అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి తనూజ వచ్చేసరికి "ఏమైందిరా అంత డల్‌గా ఉన్నావు?" అని అడిగితే "ఏం లేదు నిన్న తనూజ రీతు పైన అలా అరిచి ఉండకూడదు అనిపిస్తుంది. నాకు చాలా బాధగా అనిపిస్తుందని" కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు. ఇక "ఎందుకురా ప్రతి చిన్నదానికి ఎమోషన్ అవుతావు? కోపంలో అరిచేస్తారులే లైట్ తీసుకో" అవన్నీ అంటే లేదు వీకెండ్‌లో ఖచ్చితంగా నాగార్జున గారు నా పైన సీరియస్ అవుతారు. నేనలా అరిచుండకూడదు. నాగార్జున గారి దగ్గర కూడా నేను అదే విషయాన్ని ఒప్పుకుంటాను. నేను కోపంలో అలా అరిచేశాను. కొన్ని మాటలు అనకూడని మాటలు కూడా వదిలేశాను. దానివల్ల ఆ అమ్మాయి ఎంత హర్ట్ అయ్యి ఉంటదో అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే కోపంలో ఉన్నప్పుడు శాంతంగా మాట్లాడడం ఎవరికీ రాదురా! నువ్వైనా నేనైనా అరుస్తాం అది కామనే. కాకపోతే ఆ తర్వాత రియలైజేషన్ రావడమే కదా ఇంపార్టెంట్ అని తనూజ చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో లేదు నేను రీతుకి సారీ చెప్పాలి ఎలా అయినా సరే నేను రాత్రే మాట్లాడేసి క్లారిటీ తీసుకున్నాను రీతు దగ్గర. రీతు కూడా నాతో మాట్లాడేసింది నార్మల్‌గానే. కానీ ఎందుకో ఆ విషయం నాకు పదే పదే డిస్టర్బ్ చేస్తుంది అంటే, రేయ్ ఇప్పుడు మనం ఫినాలేకి దగ్గరవుతున్నాము. ఇప్పటివరకు చాలా సార్లు కొట్టుకున్నాము. అన్నీ క్యారీ చేస్తే చాలా కష్టం. ఇప్పుడు స్ట్రాంగ్‌గా గేమ్ ఆడాలి అంటూ కళ్యాణ్‌కి తనూజ చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, "మా నాన్నగారు స్టేజ్ పైకొచ్చి ఏం చెప్పారో నువ్వు చూసావు కదా తనూజ. మా నాన్న ఎవ్వరిని కూడా బాధ పెట్టొద్దు. ఎవ్వరు బాధ పెట్టి ఆడే ఆటైతే నీకొద్దే వద్దు" అని చెప్పాడు మా నాన్న. నాకు ఆ మాటలే గుర్తొస్తున్నాయి. మా నాన్న చెప్పి వెళ్ళి వారం రోజులు కూడా గడవలేదు. ఇప్పుడే నేను ఇలాంటి ప్రవర్తన చేశానంటే బయట జనాలు నా కోసం ఎలా మాట్లాడుకుంటున్నారు అన్నది నాకు భయంగా ఉంది. మా నాన్న మాటలు ఆడియన్స్‌కి ఎంతగా కనెక్ట్ అయ్యాయో ఏంటో నాకు తెలీదు. కానీ ఇప్పుడు నేను చేసిన ప్రవర్తన తండ్రి చెప్పి వెళ్ళి 1 వీక్ కూడా అవ్వలేదురా! వీడప్పుడే ఇలా చేశాడని అనుకుంటారు కదా! అందుకనే నేను ఆలోచిస్తున్నాను. రీతుని నా వల్ల ఏడ్పించాను. అదే బాధగా ఉంది అంటూ కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. అయితే రీతు నాకు చాలా మంచి ఫ్రెండ్. హౌస్‌లో ఇద్దరం చాలా సార్లు ఫన్నీగా కొట్టుకున్నాం, తిట్టుకున్నాము. కొన్నిసార్లు నేను సీరియస్ అయ్యాను. రీతు కూడా సీరియస్ అయ్యింది. ఇప్పుడు నేను రీతు నిన్న అనేసరికి నేనెందుకో అంత ఎగ్రెషన్ అవ్వాల్సిన పనే లేకపోయింది. కానీ నేను అనవసరంగా అంత సీరియస్ అయిపోయాను. ఇప్పుడు నా వల్ల బాధపడింది. అలానే వీకెండ్‌లో నాగార్జున గారు ఎలా మాట్లాడతారా అనే ఒక భయమైతే నాగార్జున గారు అంటారు, "మీ నాన్నొచ్చి చెప్పి వెళ్ళిన ఒక 2 రోజులు కూడా నువ్వు సరిగ్గా లేవు" అని అంటారేమో అని భయంగా ఉంది. అనవసరంగా మా నాన్నకి నేను బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నానా అంటూ కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. "అదేం లేదురా అంకుల్ వచ్చి నిన్ను కరెక్ట్‌గా ఆడమని చెప్పారు. అంతే నువ్వేం బాధపడకు" అంటే, "లేదు మా నాన్న చెప్పారు కదా! నువ్వు నీతిగా ఉండు. నీతే నిన్ను నిలబెడుతుంది" అని చెప్పాడు. కానీ నేను కోపంలో ఎలా బర్స్ట్ ఔట్ అయిపోయాను అంటే, చాలా దారుణంగా అయిపోయానని పాపం కళ్యాణ్ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు. ఇక తనుజ మరోవైపు "కళ్యాణ్ ఏడవద్దురా లైట్ తీసుకో" అంటూ తనుజ కళ్యాణ్‌ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే కళ్యాణ్ ఎమోషన్స్‌పై మరి మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పండి.